ఒక తోట చంద్రయ్య నేరం ఏం చేయలేదు అధ్యక్ష. 2 ఎకరాల రైతు, అన్నగారి మీద ప్రేమ, పార్టీ మీద ప్రేమ తప్పితే ఏ వ్యక్తికి టికెట్ ఇచ్చినా పనిచేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ముక్కోటి ఏకాదశి పండుగ రోజున రోడ్డు మీద గొంతుగోస్తూ జై జగనను నిన్ను వదిలిపెడతామంటే జై చంద్రబాబు అని చెప్పేసి ప్రాణాలు అర్పించిన వ్యక్తి తోట చంద్రయ్య అధ్యక్ష. అటువంటి ఘోరాలు జరిగిన ప్రాంతం మాచర్ల నియోజకవర్గం. ఒక జల్లయ్య బీసీ కులానికి, యాదవ్ కులానికి చెందిన వ్యక్తిని కారణం లేకుండా డిసెంబర్ 27, 23న మరి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఒప్పజెప్తే నేను 27వ తారీఖున కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు 33 కిలోమీటర్లు నా ప్రయాణానికి 9:30 గంటల సమయం పట్టింది అధ్యక్ష. దీన్ని చూసి వార్వలేక మండలానికి ఒక వ్యక్తిని హత్య చేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకొని దాంట్లో 2 కంప్లీట్ చేశారు అధ్యక్ష విజయవంతంగా. టార్గెట్లు హత్యలకు కూడా టార్గెట్లు పెట్టి చేసే పరిస్థితులు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తోట చంద్రయ్య హత్య మీద సిబిసిఐడి విచారణ వేసినందుకు ఈ సభాముఖంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మాచర్ల నియోజకవర్గం మరి ఈనాడు, జ్యోతి వంటి పేపర్లు పతాక శీర్షికల్లో చెంబల్లోయ అని చెప్పి రాశాయి అధ్యక్ష. చెంబల్లోయ కూడా తక్కువే అధ్యక్ష. ఆ దొంగలు ఎప్పుడైతే అవసరమవుతుందో అప్పుడు వచ్చి దోచుకొని వెళ్తారు. ఇది ఒక తాలిబాన్ రాజ్యంలాగా నడిచింది అధ్యక్ష. ప్రతి క్షణం క్షణం కూడా భయంగా మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని మరి హత్యలు చేసినా ఆనాటి జగన్మోహన్ రెడ్డి వారికి వెన్నుదన్నుగా ఉంటూ పోలీస్ శాఖను వాళ్ళకి రక్షణ కల్పిస్తూ అధ్యక్ష, జల్లయ్య హత్య కేసులో ఒక విషయం చెప్తాను అధ్యక్ష. బాధితుడు మామ, సొంత పిల్లనిచ్చిన మామకి అన్నదమ్ములని ఇద్దరిని కన్ఫెషనరీ స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళని ఎక్యూజ్డ్గా చేశారు అధ్యక్ష. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది అధ్యక్ష? పిల్లనిచ్చిన మామని ముద్దాయిల దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళని ముద్దాయిలుగా చేర్చిన పరిస్థితి అధ్యక్ష. ఏ రకంగా పోలీస్ శాఖ ఆ రోజు పనిచేసిందో మరి ఈ సభ ఆలోచించాలి అధ్యక్ష. మరి పోలీస్ శాఖ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అంటే ఒక సమర్థవంతమైన పోలీస్ శాఖ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అలాగే ఎన్టీ రామారావు గారి హయాంలో మత కల్లోలాన్ని అణిచివేయటంలో కానీ, ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని పారదోలటంలో కానీ ఎన్నో అవార్డులు, రివార్డులు సంపాదించి గర్వంగా కాలరెగరేసిన మన ఏపీ పోలీస్ శాఖ తలదించుకునే దుస్థితి, సిగ్గుపడే దుస్థితి కాకి యూనిఫామ్కి గత 5 ఏళ్లలో ఏర్పడింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఒక్క విషయం చెప్తాను. మీ అందరి గురించి బాధితులంటే నువ్వు కూడా బాధితుడివే కదని మరి సోదరులందరూ నా మీద ప్రేమతో చెప్తా ఉన్నారు. నేను ఒక వివాహ కార్యక్రమానికి వెళ్తున్నాను అధ్యక్ష. నా వెనక సరే 3 or 4 కార్లు ఫాలో అవుతున్నాయి. వెనక కారుకి ఒక చిన్న డాష్ ఒక ఆటో కొట్టింది అధ్యక్ష. ఆటో కూడా పడిపోలేదు అధ్యక్ష. ఆటోలోంచి ఆ జర్కుకి ఒక అతను కింద పడితే చిన్న గాయం అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళమని నేను ఆపి బండి ఎక్కించి అతను పంపిస్తే నా మీద SC, ST అట్రాసిటీ, కిడ్నాప్, అటెంప్ట్ టు మర్డర్ కేసు అధ్యక్ష. ఎన్నికల ముందు ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారు అంటానికి కూడా నాకు మనసు రావట్లేదు అధ్యక్ష. ఎస్పీ రవిశంకర్ రెడ్డి
ఆఫీస్కి నన్ను పిలిపించి స్పీకర్ ఆన్ చేసి సీతారామాంజనేయుల పదాలని నాకు వినిపించాడు. అధ్యక్ష, నువ్వెవరో హత్యకి ప్లాన్ చేస్తున్నావు, నీ వెనక ఎరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీ అందరూ కలిసి 2 కోట్ల సుపారీ ఇచ్చి హత్యకి ప్లాన్ చేస్తున్నారు, ఏం జరిగినా నీదే బాధ్యత అని చెప్పి లేని ఒక కట్టు కథను సృష్టించి నన్ను భయపెట్టే ప్రయత్నం చేశాడు. అధ్యక్ష, నేను ఒకటే చెప్పాను అధ్యక్ష, హత్య చేయాలంటే కోట్లు అవసరం లేదు, 2 కోట్లు అవసరం లేదు అధ్యక్ష. నేను అటువంటి ప్రయత్నాలు చేయటం లేదు. మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు, మీరు సరిదిద్దుకోండి అని చెప్పాను. అధ్యక్ష, అంటే ఏదో ఒక ఎలిగేషన్ వేసి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశాడు సీతారామాంజనేయులు. అధ్యక్ష, ఇలా అనేక కేసుల్లో మరి పల్నాడు ప్రాంతంలో మాచర్ల గురజాల్లో అనేక హత్యలు, అనేక మంది చనిపోయారు. అధ్యక్ష, చివరికి దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష, ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫిర్యాది ముద్దాయి అవుతాడు, ముద్దాయి ఫిర్యాదు అవుతాడు. అధ్యక్ష, ఇంతకన్నా దౌర్భాగ్యం మరి ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. అధ్యక్ష, చివరికి పోలీస్ స్టేషన్ పోవటానికి హోంమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఆ రోజుల్లో ఎంతమంది వాళ్ళకి వ్యతిరేకంగా కేసులు రిజిస్టర్ చేశారో ఒక్కసారి పరిశీలించండి. అధ్యక్ష, ముద్దాయిలందరూ తెలుగుదేశం వర్గీయులే. చివరికి రాత్రులు తీసుకురొచ్చి చంద్రయ్య హత్య జరిగిన గ్రామంలో తెలుగుదేశం వర్గీయుల మీద రాత్రులు తీసుకొచ్చి వాళ్లే ఆయుధాలేసి ఆర్మ్స్ యాక్టు, మర్డర్ స్కెచ్ ఇవన్నీ పెట్టి 2 కేసులు బనాయించారు. అధ్యక్ష, 2.5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నేను చేశాను, మాచర్ల నియోజకవర్గ ప్రజలు చేశారు. ఈ మాచర్లకి పల్నాడుకు పట్టిన శనిని మరి విడుదల చేయాలని చెప్పేసి, మాచర్లలో స్వేచ్ఛ స్వాతంత్రాలని ప్రసాదించాలని చెప్పేసి మా ప్రయత్నం ఆ ప్రజల సహకారంతో నెరవేరినందుకు సర్వదా కృతజ్ఞులు. అధ్యక్ష, అధ్యక్ష, పల్నాడులో ఓ సామెత ఉంది, చెప్పుకుంటూ పోతే శాంతాడుతుందే శానమ్మ అని. వీళ్ళ దుష్ట చరిత్రని చెప్పాలంటే 18 పర్వాలు కూడా సరిపోవేమో. అధ్యక్ష, విక్రమార్కుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఒక్కొక్క బొమ్మ కథ చెప్పినట్టుగా ఏ నియోజకవర్గాన్ని కదిలించినా, ఏ కులాన్ని కదిలించినా, ఏ వర్గాన్ని కదిలించినా, ఏ మతాన్ని కదిలించినా, ఏ ప్రాంతాన్ని కదిలించినా మరి వీళ్ళ నీచపు పరిపాలన గురించి ఆ రోజు శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మరి తెలుస్తుంది. శాంతి భద్రత గురించి మాట్లాడితే ఆ శృంగార రత్నాలు శాంతి ఎవరు, ఆ భద్ర ఎవరు అనే పరిస్థితి. అధ్యక్ష, శాసనసభ సాక్షిగా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎన్ని విషయాలు మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. అధ్యక్ష,